పడతలేదు ఎవరు, దాదాపు 90% మంది ఎవరు పడతారు. కానీ ఇలాంటి నీకు ఇది కూడా రాదురా అని అంటే వాళ్ళు గుండెగా దెబ్బతగిలి బడి మానేయడానికి అవకాశం ఉంటే వాడు బడి మానేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది అవకాశం లేక చదువుకుంటే ఈ వాళ్ళు కూడా అయిన వాళ్ళు ఉంటారు. అవకాశం లేక అంటే కొంతమంది ఏంటంటే స్కూల్కి వెళ్ళకపోతే ఇంటికాడ వాళ్ళు కొడతారు. నిన్న రాలేదని మాసాలు కొడతారు. 2 సార్లు కొట్టించుకోవడం ఎందుకని వెళ్ళి మెల్లకుండా కూర్చొని ఆఫీసర్ లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ పాఠశాల అంటే జ్ఞానం అని అనుకోవద్దు దయచేసి. పాఠశాల అంటే జ్ఞానం మాత్రమే కాదు, పాఠశాల అంటే ఓ ఆనందం. మాసారంటే ఊరక అజ్ఞానాన్ని తొలగించేవాడనే కాదు, ఆనందాన్ని ఇచ్చేవాడు అనేది కూడా రావాలి. మాసారంటే ఆనందాన్ని ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర కొత్త విషయాలతో ఎప్పుడు మన మైండ్ని నింపుకోవాలి. లేదంటే మాత్రం పిల్లలు చాలా క్లాస్ రూమ్లో మీరు చూడండి, వాళ్ళు అంటే వాళ్ళకి ఆనందం కలక అలాగే చూస్తా కంటికి కనపడని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేస్తున్నారు. మనకు ఆనందం కలిగించేలాగా మనం బోధన అనేది ఒక పిల్లల్ని మనం సంవత్సరం అంతా చదువు చెప్పి వాడు పాస్ అయ్యాడో లేదో చెప్తాం. మనం వారం రోజులు వాళ్ళు మన పాఠాలు విని వాళ్ళు అన్నదంటే మధ్యాహ్నం తప్పుడు అనుకుంటారు, అరే మన సైన్స్ మాస్టర్ దగ్గర ఏమీ లేదు, మన లెక్కల మాస్టర్ బాగా చెప్తాడు, మన హిందీ మాస్టర్ బాగా, తెలుగు మాస్టర్కి ఏమి రాదు అని వాళ్ళు అనుకుంటారు. అంటే వారం రోజుల్లో వాళ్ళు మనల్ని పాస్ చేస్తాం, ఫెయిల్ చేయడం చేసేస్తారు. ప్రతి టీచర్ పిల్లవాడిని పాస్ చేయడం సంగతి తర్వాత, ముందు టీచర్గా మన పిల్లవాడి ముందు వేసేవాళ్ళు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా టీచర్గా పాస్ అవ్వాలి. నాకు మా మాస్టర్ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అనే నమ్మకం అనేది కావాలి. ప్రతి పిల్లవాడి ముందు నేను పాస్ అవుతానా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. అలా వేసుకొని కనుక చెప్తే వాళ్ళకి ఆనందం ఉంటుంది. లేదంటే మాత్రం రోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి. అందుకే మీరు పిల్లలు చూడండి, 2-3 రోజులు కనుక సెలవులు వచ్చినారంటే, అరే మీకు 3 రోజులు సెలవులు రా అని చెప్పండి, వాళ్ళు సంతోషంగా వెళ్తారు బయటికి. సంతోషంగా బ్యాగులు అవి సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. 3 రోజులు సెలవులు నడుచుకుంటూ వెళ్తారు, మనం అరవకుండా వెళ్తాం. ఎందుకంటే ఇద్దరు ఆనందంగా లేరు, టీచర్ ఆనందంగా లేరు, పిల్లవాళ్ళు ఆనందంగా, ఇద్దరు ఆనందంగా లేరు అని ఒక చోట పెడతాం. మనసు గిట్టని వాళ్ళు ఒక చోట పెట్టే చాలు, నరకం అంటే తెలిసింది. స్వర్గం నరకం ఎక్కడ ఉండవు. ఇద్దరు మాట కలవటం స్వర్గం, ఇద్దరు మాట కలవకపోవటం. మీరు అవునన్నా కాదన్నా ఒక ఉపాధ్యాయుడి ఆనందం తన చుట్టూ ఉండేటువంటి విద్యార్థుల్లో, తన కుటుంబంలో ఈ 2 ప్లేసుల్లో ఉంటుంది. తన కుటుంబంలోనూ తాను ఎక్కువసేపు ఉండేటువంటి పాఠశాలలో. అలాగే పిల్లల ఆనందం కూడా వాళ్ళ కుటుంబంలో కొంత, వాళ్ళ మిగిలింది మాసాల దగ్గర ఉంటారు. వీళ్ళిద్దరు నిజంగా సంతోషంగా ఉంటేనే స్కూళ్ళు బాగుంటాయి. అంతే. నాలెడ్జ్ మాత్రం అన్నిటికీ పరిష్కారం కాదు. నాలెడ్జ్ చూస్తే వచ్చేసేస్తే అని అనుకోవద్దు దయచేసి. నేను బాగా ఎన్రిచ్ అవ్వాలి, నేను బాగా ఆనందాన్ని ఇవ్వాలి, నేను పిల్లలకి బాగా ఆనందాన్ని, నా రాక కోసం ఎదురు చూడాలని పిల్లలు ఎదురు చూడాలి. అంతేగాని అసెంబ్లీ జరిగేటప్పుడే చూసుకుంటున్నారండి పిల్లలు. అరే మ్యాథ్స్ మాస్టర్ బండి రాలేదు, ఇవాళ హోంవర్క్ చూడరు, రేపు ఉండదు. అరే సైన్స్ మాస్టర్ బండి రాలేదు, ఇవాళ 3వ పీరియడ్ లేదు ఖాళీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే రాకపోతే ఆనందపడ్డారంటే మనం టీచర్గా ఫెయిల్ అయినట్టు కాదు, అసలు మనిషిగానే ఫెయిల్ అయినట్టు. రాకుండా మనం రానందుకు ఎవరైనా సంతోషపడ్డారు అని అంటే మనం అసలు మనిషిగానే ఫెయిల్ అయిపోయినట్టు. టీచర్గా ఫెయిల్ అయినా పర్లేదండి, కానీ మనిషిగా ఫెయిల్ అవ్వకూడదు. టీచర్గా ఫెయిల్ అయినా పర్లేదు, కానీ మనిషిగా మాత్రం ఫెయిల్ అవ్వదు. మేము చదువుకున్నాడు ఒక్కొక్క మాస్టర్ బాగా ఎక్సలెంట్గా చెప్తాడు, హైలీ క్వాలిఫైడ్గా ఉంటాడు, ఎక్సలెంట్గా చెప్తాడు. కానీ ఆయన పిల్లలతో ప్రవర్తించే తీరులో కఠినంగా మాట్లాడాడు అనుకోండి, ఆయన సబ్జెక్టు, ఆయన సీనియారిటీలు, ఆయన ఎక్స్పీరియన్స్ పిల్లలకి అవసరం లేదు. పిల్లలకి నువ్వు ఎంత మంచిగా మాట్లాడతావు అనేది ముఖ్యం. నువ్వు గబక్కన కోపడతామో తిడతామో చేస్తే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఒకసారి మాకు క్రాఫ్ట్ మాస్టర్ చనిపోయాడు, మా స్కూల్ 8th క్లాస్ చదువుతుంటే క్రాఫ్ట్ మాస్టర్ చనిపోయాడు. చనిపోతే పిల్లలందరినీ సెలవు ఇచ్చాము, వెళ్ళండి రా నాకు మధ్యాహ్నం. అందరు సంచులు తీసుకొని నడుచుకుంటూ పోతుంటే మేము కొంచెం యావరేజ్ చేసేవాళ్ళం. మా వెనక వాళ్ళు
బిలో యావరేజ్ వాళ్ళు, కొంచెం చదువులో వెనకబడ్డవాళ్ళు, చదువులో మాత్రమే వెనకబడ్డవాళ్ళు. వాళ్ళు అనుకుంటారు, అరే అనవసరం ట్రాఫిక్ మాస్టర్ తెచ్చిపెడరా, ఈ లెక్కల మాస్టర్ ఇంగ్లీష్ నిజానికి వాళ్ళు చాలా మంచి మాస్టర్లు అని పేరు, చాలా మంచి మాస్టర్లు, చాలా హైలీ ఆ రోజుల్లో పీజీలు చేసిన వాళ్ళు ఎక్సలెంట్ టీచర్స్ అని పేరు. కానీ పిల్లలు ఎప్పుడు గమనించేది ఒకటే, మాతో ఎలా ఉంటాడు అనేది, మాతో ఎంత మంచిగా డీల్ చేస్తాడు, ఎంత మంచిగా పలకరిస్తాడు, ఎంత చక్కగా నవ్వుతాడు, ఎంత చక్కగా ప్రోత్సహిస్తాడు, ఎంత చక్కగా ట్యాప్ చేస్తాడు అనేటువంటి పిల్లలకి చాలా ముఖ్యం. కాబట్టి నేను మీ ఉపాధ్యాయులందరికీ, నేను జిల్లా ఇవన్నీ మా డీజీలో కొత్త జీవితాన్ని ఉంటాను, మా టీచర్లు ఎప్పుడు చెప్పుకుంటాను. నేను మీ అందరి దూరం నుంచి వచ్చేవారు మీకు ఒక మాట, టీచర్గా ఫెయిల్ అయిన వాళ్ళు పర్లేదు, కానీ మనిషిగా మాత్రం ఫెయిల్ అవ్వదు. పిల్లల దగ్గర మాత్రం మనిషిగా పాస్ అవ్వాలి. ఎందుకంటే మనం అందరం టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవడానికి ముందు మనం మనుషులుగా మనుషుల గుణం ఏంటంటే నవ్వుతారు, చూడటం, పలకరించడం, దగ్గరకు తీయటం, రాకపోయినా వచ్చిద్దిలేరా అని తొందరపడబకరా అని భుజాన్ని తట్టడం, దగ్గరికి తీయటం. చదువులో మాత్రమే వెనకబడ్డాడనే విషయం గుర్తించాలి, అంతే. మన బిల్ గేట్స్ ఒక మాట చెప్పాడు, నేను క్లాసులో చాలా బిలో యావరేజ్ స్టూడెంట్ని, మా క్లాస్ ఫస్ట్ వాడు నా కంపెనీలో ఉద్యోగం చేస్తాను, మా క్లాస్ ఫస్ట్ వాడు మా కంపెనీలో ఉద్యోగం చేస్తే నేను ఆ కంపెనీ యజమాని. చదువులో మాత్రమే వెనకబడతారు, అంతే. అంత మాత్రాన ఏ పిల్లవాడిని నీకు ఇది కూడా రాదురా అని అంటే పాపం వాడు కూడా ఏమనుకుంటాడు, సరేలేండి మీకు ఇది కూడా తెలీదా, నాకు రాదని రోజు అంటారు, 5వ తరగతి వెళ్ళండి రోజు అంటారు అని అనుకుంటారా? దయచేసి పిల్లల్ని మనం బాల్యాన్ని ప్రేమించడం కాదు, గౌరవించడం చేయాలి. ప్రేమించడానికి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, తాతయ్య, నాయన వాళ్ళు అందరూ ఉండాలి. మీరు పిల్లల్ని ప్రేమించండి, గౌరవించండి, బాల్యాన్ని గౌరవించండి. వాళ్ళ మనసు ఎక్కడ హర్ట్ అవ్వకూడదు, బడికి వస్తే నా గౌరవం పోద్దని, జ్ఞానం వచ్చినా రాకపోయినా గౌరవం బాగూడదు. జ్ఞానం వచ్చినా రాకపోయినా బడికి వస్తే గౌరవం పోకూడదు, నలుగురిలో లేపి ఇది కూడా రాదు అలా మాట్లాడకూడదు కదా. కాబట్టి ప్రతి వాళ్ళు పెద్దలను గౌరవించమన్నారు, ప్రేమించమన్నారు, పెద్దలను గౌరవించమన్నారు. అలాగే మనం కూడా బాల్యాన్ని గౌరవించాలి, అంతే. తెలివైన బాల్యాన్ని కాదు, బాల్యాన్ని గౌరవించాలి, అంతే. వాళ్ళు పిల్లవాడు అయినందుకు గౌరవించాలి, పెద్దవాళ్ళు అయినందుకు గౌరవించమన్నారు. కాబట్టి మనం కూడా పిల్లవాడైనందుకు స్కూల్ ఫస్ట్ వచ్చే పిల్లవాడిని ఎంత గౌరవిస్తావో, స్కూల్లో 0 వచ్చేవాడిని కూడా అంతే గౌరవించాలి. మనసులో రవ్వను కూడా ఒకరు ప్రేమ పెరగకూడదు, ఒకరు తగ్గకూడదు. ఎవరి మీద కొంచెం కూడా ప్రేమ పెరగకూడదు, తగ్గకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు.